హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఫేవరెట్స్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము చూస్తుంటేనే నోరూరించే బాయిల్డ్ ఎగ్ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 పావుల నూనె పోసుకోవాలి. ఇప్పుడు మనము బాయిల్ చేసిన ఎగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేడి నూనెలో వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఇలా ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇవి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా చిందుతుంది కాబట్టి ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేస్తే ఆయిల్ మీద పడకుండా ఉంటుంది. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని లైట్గా మగ్గనివ్వాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 కప్పుల టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలపై రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన టమాటాలను ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసిన బాయిల్డ్ ఎగ్స్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికినిచ్చినట్లయితే గ్రేవీ యొక్క ఫ్లేవరు ఎగ్స్లోకి వచ్చి ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనము 2 టీ స్పూన్ల మసాలా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి బాయిల్డ్ ఎగ్ టమాటా కర్రీ రెడీ. చూసారు కదండి, టేస్టీగా ఎగ్ టమాటా కర్రీని ఎలా తయారు చేయాలో. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.